ఒకే ఒక మహిళా నాయకురాలు ఉన్నారు కాబట్టి వారికి ప్రాధాన్యత ఇద్దాం. ఒకసారి మీరు మాట్లాడండి. తాళ్లపాక తారక రామలక్ష్మి రెడ్డి గారు, తాళ్లపాక వంశీయులు. అన్నమయ్య కాదండి, తాళ్లపాక కాదా? కాదు. ఓకే ఓకే. నమస్తే. నమస్తే. ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. మొదటగా చెప్పదలుచుకునేది, హిందూ మతాన్ని గౌరవించలేని వారిని మనం ఈ 5 సంవత్సరాల పాలనలో జగన్ రెడ్డి గారు ఎవరినైతే నియమించారో వాళ్ళు కనీసం డిక్లరేషన్ ఇవ్వకుండా, ఈ రోజుకి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని ఎవరు అడగలేదు. ఆ బోర్డు మెంబర్స్ కానీ బోర్డు చైర్మన్ కానీ వాళ్ళని నియమించిన ఆ పెద్దలు కూడా ఎవరు కూడా ఏమయ్యా ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు అని అడగలేకపోయారు. ఎవరైనా తప్పు చేస్తే తప్పుని ప్రశ్నించాలా, అలా ప్రశ్నించిన వాళ్ళు లేరు. ఈరోజు ఇంతటి పవిత్రమైన లడ్డుని, ఈ సాంప్రదాయాన్ని బ్రిటిష్ వాళ్ళే స్వామివారిని కానీ స్వామివారి పవిత్రతను కానీ టచ్ చేయలేదు. అటువంటి పవిత్రతని మీరు మలినం చేశారంటే ఎంత ధైర్యం ఉంటే చేస్తారు? అంటే అన్ని సంస్థల్ని అన్నిటినీ భ్రష్టు పట్టించేసి చివరికి శ్రీవారిని కూడా ఇంతగా భ్రష్టు పట్టించి ఈరోజు మేమంతా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి వస్తుంది అని ఎవరు కూడా అనుకోరు. ఎంత పవిత్రంగా భావిస్తాం. ఆ మహాప్రసాదం కోసం దేశ విదేశాల నుంచి ఎంతగా చూస్తుంటారు, ఎంత వెయిట్ చేస్తుంటారు. తెచ్చారు లడ్డు అంటే ఎంత అమృతంగా స్వీకరించి తింటారు. అటువంటి లడ్డుని ఇలా మలినం చేశారు, అందులో యానిమల్ ఫ్యాట్ ఉంది అని తెలిసిన మరుక్షణం ఎంతమంది బాధపడిపోయి ఉంటారు. మీకు నమ్మకం లేనప్పుడు మీరు ఇటువంటి పదవులకు అర్హులు కారు. అలాంటి అనర్హులకిచ్చి ఈ హిందుత్వాన్ని మీరు బాధ పెట్టడమా కాదా? ఇటువంటి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి, ఇందులో మళ్ళా సిట్ కూడా వేస్తున్నాము. ఈరోజు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం సార్ భానుప్రకాష్ గారు చెప్పిన దాని ప్రకారం కూడా 19% నుంచి 97% అంటే అది ఒక 1% 2% తేడా కాదండి. ఇంత పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు, ఇంత అవినీతి జరిగినప్పుడు, ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిది అనేది అందరూ ఆలోచించాలి. టీటీడీ చైర్మన్ గా చేసిన సుబ్బారెడ్డి గారు కానీ, టీటీడీ కరుణాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఇంత మలినం చేస్తుంటే ఎవ్వరూ ఆ రోజు ప్రశ్నించలేదు. ఈ రోజు కేవలం ఇప్పుడు స్వామివారి పవిత్రతని ఎవరు మలినం చేశారు, ఎవరు చేశారు, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి అన్న దాని మీద మేము ఖచ్చితంగా పోరాడుతాం.